నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ పేదరికం సంబంధించండి ఒక సవాలుగా పేదరికం. సో దీని లింక్డ్గా మనం ఇక్కడ చూసుకుంటాము. అంత ఎక్సెస్ మ్యాటర్ అంతా లేకుండా ఏదైతే మనకు బిట్ రూపంలో ఉంటుందో అది మాత్రమే చెప్పుకుందామండి. ఇక్కడ మనకు చూసినట్టయితే స్వాతంత్ర భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాల్లో ఒకటి ఏదంటే పేదరికం అండి. ఓకే, పావర్టీ. అసలు ఈ పేదరికానికి కారణాలు ఏంటివి సంథింగ్ మనకి ఇదంతా ఈ లెసన్లో అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మెయిన్గా బిట్ రూపంలో అవసరం ఉండేది చూసుకుందాము. నిజానికి భారతదేశంలో ప్రతి 5వ వ్యక్తి పేదవాడే అని తెలుస్తుందంట. అంటే భారతదేశంలో ప్రతి 5వ వ్యక్తి పేదవాడే అని తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే 2011-12 సంవత్సరంలో దాదాపు చూసినట్టయితే 270 మిలియన్స్ మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇది మనకు ప్రతి 5వ వ్యక్తి పేదవాడుగా జీవిస్తున్నాడు అనేది 5వ వ్యక్తి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకు 270 మిలియన్స్. ఓకే, జస్ట్ చూసుకోండి, ఎకనామిక్స్ కాబట్టి అంతా ఇవే పర్సంటేజెస్ ఇలాగ మనకు గణాంకాలే ఉంటాయండి ఎక్కువ. చూద్దాము పట్టణ వృత్తాంతం. ఇక్కడ మనకు ఒక కథ ఇచ్చారండి. కథ ఇచ్చారు, మనకేమైనా అవసరం లేదు, జస్ట్ మనకు లెసన్ అర్థం అవ్వడానికి ఇచ్చారంతే. అలాంటి కథలు ఏమీ అవసరం లేదండి. మీరు చూద్దాము పట్టణంలో ఎలా ఉంది, ఇది గ్రామీణ వృత్తాంతం, గ్రామీణుల్లో ఎలా ఉన్నారు అనేది 2 కథలు ఇచ్చారు ఇద్దరికి వ్యక్తులు తీసుకొని. సో ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే పేదరికానికి గల సమస్యలు చూద్దాం. పేదరికానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనేది చూద్దాం. భూమి లేకపోవడం వల్ల వాళ్ళు వేరే భూమిలో పనిచేయడము, ఆ వచ్చిన జీతం అంతా వాళ్ళకి ఆ తిండికి సరిపోవడము అలా అవుతుందన్నమాట. భూమి లేకపోవడం వల్ల పేదరికానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. నిరుద్యోగిత, ఉద్యోగం లేకపోవడం వల్ల కూడా పేదరికానికి గురవుతారు. కుటుంబ పరిమాణం అన్నమాట. కుటుంబంలో సంపాదించే వాళ్ళు తక్కువ ఉండడము, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉండడం వల్ల కూడా పేదరికం అనేది వస్తుంది. ఎందుకంటే సంపాదించిందంతా ఇంట్లో ఆహారానికి సరిపోతుంది, మిగిలిన వాటికి సరిపోతుంది కాబట్టి. నిరక్షరాస్యత, చదువుకోకుండా ఉండడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో నిరక్షరాస్యత ఉంటే గన పైకి రాణించలేరనమాట. ఉద్యోగాలు ఉండవు, ఏముండవు, ఏమైనా బిజినెస్లు పొలం పనులు చేసుకోవాలి తప్ప మిగతా ఉద్యోగం చేసుకొని మనం ఎక్కువ శాలరీ సంపాదించాలంటే కన్నా కుదరదనమాట. సో మిగతా చిన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మనకు పేదరికానికి కారణమైందనమాట. అంటే చదువు లేకపోవడం కూడా. అనారోగ్యము, పోషకాహార లోపం అన్నమాట. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు పని చేయలేరనమాట. ఉపాధి ఏమి దొరకదు, చేయలేరు కూడా. పోషకాహార లోపం వల్ల కూడా అనారోగ్యం అనేది పాలవుతాము. సో దాని ద్వారా ఎప్పుడు మంచానికి పడి ఉండము లేదా జబ్బులు పాలవడం వల్ల ఇక్కడ మనకి ఉపాధి అనేది ఉండదన్నమాట. సో తద్వారా కూడా పేదరికానికి గురవుతాం. పేదరికానికి గల కారణాలు చూస్తున్నాం ఇక్కడ. బాల కార్మికులను, పిల్లవాళ్ళను చదువుకోవడానికి బడికి పంపించాల్సిన వయసులో పిల్లోల చేత పనులు చేయించడము, తద్వారా వాళ్ళు పెద్దయ్యాక ఏమి ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏం ఉద్యోగాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదో ఒక కూలి పని చేసుకోవడం బతకాల్సి వస్తుంది. సో అది కూడా మనకు పేదరికానికి దారితీస్తుంది. నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ అనమాట. ఎటువంటి సాయం లేకపోవడం అనమాట. అంటే ఎదుటి వాళ్ళు ఏదన్నా ఇంతని ఇచ్చేసి పెట్టుబడి ఇచ్చి పెట్టుకోండి ఏదైనా బిజినెస్ అని చెప్పడము, ఎలాంటి సాయాలు లేకపోవడం, ఎదుటి వాళ్ళు ఏమన్నా చదివించడము ఫ్రీగా, ఎదుటి వాళ్ళు బాధ్యత తీసుకొని ఏమన్నా చేయడము, అలా సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కూడా పేదరికానికి కారణమవుతున్నారు. క్రింది వానిలో పేదరికానికి గల కారణాల్లో లేనిది ఏది, లేదంటే పేదరికం కావడానికి కారణం ఏంటి అని వస్తుంది. అక్షరాస్యత అని చెప్పి, నిరక్షరాస్యత అని చెప్పి, ఉద్యోగం ఉండడము, నిరుద్యోగము ఇది కన్ఫ్యూజ్ చేయడానికి నిరక్షరాస్యత, నిరుద్యోగం అనేది పేదరికానికి గల కారణాలు అనమాట. ఓకే, ఈ విధంగా అన్ని మేరకు చూసుకోవాలి. వీటి కోసమే ఈ పైన కథలన్నీ చెప్పారనమాట అర్థం కావడానికి. సో అందుకే మనం ఏమయ్యా చూసుకోవడం అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా వాటి ద్వారా గ్రహించేటువంటి ఈ జ్ఞానం అనేది మాత్రమే చూసుకుందాం. ఈ లైన్స్ అనేటివి మాత్రమే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 2 అంటే పైన ఇచ్చినటువంటి ఆ 2 కథలు ఉన్నాయి కదా, వాటిల్లో మనం పేదరికం యొక్క అనేక కోణాలు వివరిస్తాయి. పేదరికం అంటే ఆకలి, ఆశ్రయం అనేది లేకపోవడం అనమాట. అంటే ఆకలి ఉండడము, ఆశ్రయం లేకపోవడం అనే మీనింగ్. ఓకేనా, నీకు తగినంత ఆహారం ఉందంటే కదా ఆకలి ఎందుకు వేస్తుంది, ఆకలి వేసినప్పుడు తింటాం కదా, అప్పుడు అది ఆహారం తినట్లేదు, ఆకలి వేస్తూనే ఉంది, ఆహారం లేదు నీకంటే ఏమని అర్థము, అంత డబ్బులు కూడా అంత ఆహార ధాన్యాలు కూడా నా దగ్గర లేవు అని. సో అలాంటి వాళ్ళని మనము పేదరికంలో ఉన్నారు అని చెప్పి అంటాము. ఉండడానికి ఎలాంటి ఆశ్రయం కూడా లేకుండా ఉండవాళ్ళని కూడా పేదరికంలో ఉన్నారని చెప్పి అంటాం. తల్లిదండ్రులు ఓకే తమ పిల్లలను పాఠశాలకు పంపలేని పరిస్థితిని, అది కూడా పేదరికం అనే అంటాం. ఫీజులు కట్టుకోలేక. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు ఉండదు, అలాంటి వాళ్ళని కూడా పేదరికం అని చెప్పి అంటాం. ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ సౌకర్యాలు లేకపోవడం, ఇది కూడా మనకు తాగడానికి శుభ్రమైన నీరు లేకపోవడము, పారిశుద్ధ సౌకర్యాలు లేకపోవడము, దీన్ని కూడా మనం పేదరికం అంటామంట. అది కూడా దాని అర్థంలోకి వస్తుంది. కనీస గౌరవం పొందగలిగే స్థాయిలో సాధారణ ఉద్యోగం లేకపోవడం, కనీస గౌరవం
పొందగలిగే స్థాయిలో ఒక కనీసం ఆ చిన్న ఉద్యోగం కూడా లేకపోవడాన్ని మనము పేదరికం అని కూడా అనవచ్చు. అన్నిటికీ మించి ఏంటంటే నిస్సహాయ భావంతో జీవించడాన్ని పేదరికం అంటారంట. ఇన్ని డెఫినేషన్స్ ఇచ్చారు, సో జస్ట్ చూసుకోండి సరిపోతుంది. స్వతంత్ర భారతదేశం యొక్క అతిపెద్ద సవాల్లో లక్షలాది మంది ప్రజలను కడు పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒకటి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒకటే ఒక లక్ష్యం మెయిన్ ఏంటంటే అందరినీ కడు పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలంట. ఈ నిరుపేదలు ఈతి బాధల నుంచి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే మనకు భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి మహాత్మా గాంధీ గారు కూడా అప్పట్లో నొక్కి వక్కానించారని చెప్పి చెప్తున్నారు. సో ఇది మనకు సంబంధించి జస్ట్ చూసుకుందాము. సామాజిక శాస్త్రవేత్తలు పేదరికం అంటే ఏమిటి చెప్పారు అనేది చూద్దాం. పేదరికం అంటే ఏమని చెప్పారంటే వీళ్ళు ఎలా చెప్పారంటే ఆదాయము వినియోగం స్థాయిలకు సంబంధించిందంట వాళ్ళు చెప్పింది ఏదో. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే నిరక్షరాస్యత స్థాయి, పోషకాహార లోపం కారణంగా రోగ నిరోధకత పిల్లల్లో లేకపోవడము, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవడము, ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, సురక్షితమైనటువంటి తాగునీళ్ళు లేకుండా, పారిశుద్ధ్యం పొందలేకుండా ఇలాంటివన్నీ పేదరికం కిందికి వస్తాయి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. పైన చూసుకునేది ఆల్రెడీ. ఈ పేదరికానికి గల కారణాలు ఏంటివి అంటే పేదరికం యొక్క లేదా పేదరికం యొక్క ఫలితము అని మీనింగ్లో కూడా చెప్పుకోవచ్చు. పేదరికానికి కారణం ఏంటన్నా, పేదరికం యొక్క ఫలితం ఏంటన్నా కింద లైన్ వస్తుంది. విస్తృత అర్థంలో చూసుకున్నట్టయితే ఇతరులు అంటే ఏంటి, ఎక్కువ సౌకర్యాలతో జీవిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు అంటే వీరికంటే బాగున్న వాళ్ళని, ఓకేనా, వాళ్ళు అనుభవించేటువంటి సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు అవకాశాల నుంచి కొందరు వ్యక్తులు లేదా సమూహాలు మినహాయింపుకు లోనయ్యే ప్రక్రియనే మనం దీనికి కారణంగా చెప్పచ్చు. భారతదేశంలో చూసుకున్నట్టయితే కొన్ని కుల వ్యవస్థలు అప్పటి నుంచి చూస్తూ ఉన్నామన్నమాట. అంటే వీళ్ళకంటే బాగున్న వాళ్ళు, ఒక తక్కువ కులం వాళ్ళకంటే బాగున్న అగ్రకులాలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అనుభవించే సౌకర్యాలు అంటే విద్య కానీ, ఆరోగ్యం కానీ, కనీసం వాటర్ తాగడానికి కూడా బావిల్లోకి అనుమతించేవాళ్ళు కాదు. ఇలాగ వాళ్ళు కొంతమందిని మినహాయించారన్నమాట అగ్రవర్ణం వాళ్ళు. ఇది కూడా పేదరికం కిందకే వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటిది. భారతదేశంలో కుల వ్యవస్థ పనితీరు అనేది దీనికి మంచి ఉదాహరణగా చెప్పచ్చు అని ఇచ్చారండి, ఓకేనా. దీనిలో కొన్ని కులాలకు చెందిన వ్యక్తులను సమాన అవకాశాల నుంచి మినహాయించడం జరిగింది అప్పట్లో. ఈ విధంగా అల్ప ఆదాయాల కంటే కూడా సామాజిక వెలివేత వలన ఎక్కువ నష్టం అనేది జరగవచ్చు. అంటే ఇక్కడ డబ్బులు తక్కువ సంపాదించడం కన్నా, ఓకేనా, ఇట్లాగ వెలివేసి చూడడము, అంటరాంతనంగా చూడడమే ఇంకా ఎక్కువ పేదరికాన్ని తెచ్చిపెడుతుందంట, ఓకేనా. ఇది చూసుకోవాలి. దుర్బలత్వం అంటే ఏమిటి చూద్దాము. పేదరికానికి దుర్బలత్వం అనేది ఒక కొలమానంగా చెప్పచ్చు అండి. కొన్ని సమూహాలు ఉదాహరణ చూసినట్టయితే ఏదైనా వెనుకబడిన కులానికి చెందిన వాళ్ళు, ఓకేనా, వ్యక్తులు రాబోయే సంవత్సరాల్లో పేదలుగా మారేటువంటి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేవి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.